అమానుషం కాలువలో శిశువు శరీర భాగాలు మనసును కలచివేసే దృశ్యాలవి. ఈ దురాగతానికి ఎవరు పాల్పడ్డారు? అప్పుడే పుట్టిన శిశువును ముక్కలుగా చేసి కాలువలో పడేశారు దుండగులు. కంచెరపాలెం సంజీవయ్య కాలనీలో జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొండవాలు ప్రాంతంలోని కాలువలో శిశువు శరీర భాగాలు కనిపించాయి. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కంచెరపాలెం సంజీవయ్య నగర్లో శిశువును ముక్కలుగా కోసి కాలువలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేస్తుంది, తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళంతా తీవ్ర విషాదంలో ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, రాత్రి మీరు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి రాత్రి ఏదైనా అలికిడి అనిపించింది, మీరు ఏమంటారు? రాత్రి 11:30 షాప్ కట్టేసి మేము వచ్చాం. అంతవరకు ఏమీ లేదు. 1 గంట అయింది. కుక్కలు బాగా అరిసాయి మావి. బయటకు వచ్చి చూసేసరికి ఎవరూ లేరు. మరి ఆ టైంలో పడేసారేమో అని మేము అనుకుంటున్నాం. అంతే. అది తెల్లారి చూసి మా కోళ్ళ కింద దిగేసరికి ఏటీ ముక్కలు ఎలాగున్నాయని చూస్తే బొమ్మ కాళ్ళు అనుకున్నారు. తర్వాత చూసరికి మనిషి ఇవి. వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాం. ఏమండి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారమ్మా? లేరమ్మా, మేమే అమ్మ. లాస్ట్ ఇల్లు మావే. 5 ఇల్లులు అమ్మ పక్కన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. పక్క ఇదిలో ఎవరు లేరు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లేదు సార్, అలాంటి లేదు సార్. మరి ఎక్కడి నుండి తెచ్చి ఈ సందు ఎవరికి తెలుసో ఆ సందులో పడేశారని మేము అనుకుంటున్నాం. ఆ సిఏ రవికుమార్ ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఈ ఘటన చూస్తున్నాం, చాలా అమానుష ఘటన ఇది. అంటే చాలా వరకు కాలువల్లో పసికందులు పడేయడం చూసాం, కానీ చెత్తకుండలు పడేయడం, ఇక్కడ ముక్కలుగా కోసి పడేశారు. ఏమనిపిస్తుంది, ఏమంటారు మీరు? ఒక శిశువు యొక్క కాళ్ళు వేరేగా, చేతులు వేరేగా కట్ చేసి, బాడీ కూడా వేరే కట్ చేసి పడి ఉందని సమాచారం ఇచ్చారు. వెంటనే నేను మా సిపి గారికి, డీసీపీ మేడంకి, ఏసీపీ గారికి సమాచారం అందించి స్పాట్కి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చిన్న బేబీ యొక్క కాళ్ళు, చేతులు వేరే వేరేగా కట్ చేసి, అలాగే కింద భాగం కూడా ఏదైతే కట్ చేసి ఉందో వేరే వేరేగా ఉన్నాయి. తల అయితే దానికోసం వెతుకుతున్నాం. ఎక్కడ మాకు ఇంతవరకు తల కనిపించలేదు. ఇది ఒక కాలువ కాబట్టి పైనుంచి పారే నీరు కూడా వస్తుందన్నారు. ఈ శానిటరీ వర్కర్స్ సహాయంతో ఆ యొక్క తలని వెతికే ప్రయత్నంలో ఉన్నాం. ఈ ప్రాంతం వాళ్ళు చేశారా, లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఈ విధంగా ఈ ఘటనకి పాల్పడ్డారా అన్నది ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. బాడీ పార్ట్స్ అయితే కొంతవరకు కనిపించాయి, కానీ తలభాగం ఇంకా కనిపించలేదు. దానికోసం శానిటేషన్ సిబ్బంది సహకారంతో, జీవీఎంసీ సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో కాలువ చుట్టుపక్కల పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ9 విశాఖపట్నం. ఘటనా స్థలానికి భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. తొలుత శిశువు కాలును చూసిన బాలిక ఆమె తాత సింహాచలం నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాళ్ళు, చేతులు, శరీర భాగాలు ముక్కలుగా లభించాయి, కానీ తలభాగం కనిపించలేదు. గుర్తించలేని విధంగా శరీర భాగాలున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శరీర భాగాలు అప్పుడే పుట్టిన శిశువుగా గుర్తించారు. చెప్పండి, ఉదయం మీరు ఎన్ని గంటలు చూశారు, ఏం గుర్తించారు మీరు అక్కడ? 7:30 మామూలుగా కిందకి దిగినప్పుడు మేము చూడలేదు, అంత దృష్టి మీద రాలేదు. మీదకి ఎక్కేటప్పుడు మా మనవరాలు అది తాత బొమ్మ తీయవా, కాలు బొమ్మ అన్నది. అదెందుకమ్మా బురదలోదే అని నేను అనేసినాను. అన్న తర్వాత పదమ్మని ముందుకు పంపించిన తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళిన తర్వాత చూస్తే చిన్న ముద్ద నాకు కనబడ్డది అటీరా. అప్పుడు ఇంకొక ఆడపిల్లలు ఇద్దరిని పిలిచి, మ్యారేజ్ అయిన వాళ్ళే పిలిచి, అమ్మ ఇది ఏంటి చూడండి అంటే అమ్మో అన్నారు. అప్పుడు అది చూసిన తర్వాత ఈఆర్ఓ గారికి మా అబ్బాయిని పిలిచి ఒకసారి వాళ్ళకి ఇన్ఫామ్ చేయమ్మా, ఎందుకంటే పిల్లలు భయపడతారు కదా, ఇలాగ జరిగింది, అవి మనం అంటుకోకూడదు అని అప్పుడు అతను చేయమని. అప్పుడు ఆయన పోలీసులకి సమావేశం ఇచ్చి రమ్మంటారు. పోలీసు వారు, గవర్నమెంట్ ఇలాంటి మళ్ళీ ఇంకొప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడైతే ఇప్పుడు జరగలేదు, ఇప్పుడైతే అలా జరిగింది, జరగకూడదు ఇలాగా. అంటే ప్రత్యక్షంగా ఈరోజు ఉదయం అంటే తాతతో కలిసి మనవరాలు వెళ్తూ ఉండి చేతి పట్టుకొని ఆ మెట్లు దిగుతుంది. కొండవాళ్ళ ప్రాంతం నుంచి దిగుతున్న క్రమంలో కాలువలో ఒక్కసారి చూసి లోపల ఉన్న బొమ్మ కావాలి అని చెప్పడంతో తాత తొంగి చూసేసరికి అక్కడ ముక్కలుగా ఉన్న శిశువు శరీర భాగాలు కనిపించేసరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై స్థానికంగా ఉన్న వారికి అలర్ట్ చేశారు. దీంతో వాళ్ళందరూ వచ్చి చూసి తీవ్రంగా కాల్చివేసే ఘటనను తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే దీని వెనుక ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెలికి తీయాలి, వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ9 విశాఖపట్నం.